నమస్కారం. నేను ప్రవీణ్ కడు, మన్యార్పూర్ విలేజ్, బేలా మండల్, ఆదిలాబాద్ డిస్టిక్. అయితే మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన నానో యూరియా, నానో డిఏపి ఇది నేను 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఈ సంవత్సరం పెసర్ల మీద వాడిన. అయితే దీని రిజల్ట్ మంచిగా ఉన్నది. పోయిన సంవత్సరం కన్నా, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దీంట్లో పర్సంటేజ్ పెంచడం జరిగింది. అయితే ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్ ఉన్నది. మన వేరే ఫర్టిలైజర్లో ఎలాంటిది అంటే SLR, నేటియో దాంట్లో కూడా కలిపి కొట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏం పలగడం, వేరే మందులు పలగడం ఏమీ ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు మన గ్రాన్యువల్స్ యూరియా, డిఏపి దాంట్లో స్టాక్స్లో తక్కువ కావడం వల్ల ఇప్పుడు అందరు వ్యవసాయదారులు నానో యూరియా, నానో డిఏపి వైపు వెళ్తున్నారు. అయితే మన డిపార్ట్మెంట్ ఏజెంట్స్లు వాళ్ళు కూడా మనకు మంచి అవగాహన ఇవ్వడం వల్ల మనం కొట్టడం జరుగుతున్నది. రిజల్ట్ కూడా చాలా బాగున్నది. అయితే నాది కూడా అందరికీ చెప్పడం ఏమంటే, దీని ద్వారా లేబర్లు తక్కువ అవుతారు, రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది. మనం గ్రాన్యువల్స్ వేయడం వల్ల గ్రాన్యువల్స్తో మనకు ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. మరియు ఎక్కువ వర్షపాతం అయితే ఆ గ్రాన్యువల్స్ కొట్టుకుపోవడం జరుగుతుంది. కానీ ఇది డైరెక్ట్ మనకు ఆకుల మీద పడి మనకు రిజల్ట్ చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది.